సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ హోమ్ వద్ద వాకర్స్ మరియు పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్న సంస్థల మధ్య వాగ్వాదం నెలకొంది. విఎం హోమ్ గ్రౌండ్లో పోలీస్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవడంతో వాకర్స్కు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని సీనియర్ సిటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాకర్స్కి మరియు ఇన్స్టిట్యూషన్స్ వారికి నచ్చజెప్పి పక్కనే ఉన్న గ్రౌండ్ను 24 గంటల్లో క్లీన్ చేసి వాకర్స్ కొరకు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. వీలు చేసుకుంటారని చెప్పేసి సరి చెప్పిన. దీంతో పాటు 2-3 రకాల చర్యలు తీసుకుంటున్నామమ్మా. ఏం చర్యలు తీసుకుంటున్నామంటే అమ్మా, ఇప్పుడు ముందర మీది గ్రౌండ్ ఉంది కదా, అందులో కొన్ని వేల మంది చేస్తున్నారు. పొద్దున నేను వెళ్ళి ఆడి కూడా చూసిన, దాదాపు ఒక 3 నుంచి 4 వేల మంది ఆడ వాకింగ్ చేసుకుంటా ఉన్నారు పొద్దున మార్నింగ్. అయితే నేను ఏం చేసిన అంటే రిక్వెస్ట్ చేసి కొంతమందిని మీకు ఆ కొన్ని ప్రాంతాల చాలా గలీజ్ ఉన్నాయమ్మా, కొంచెం క్లీన్ చేయించుకుంటాం. క్లీన్ అంటే చెట్లు గిట్ల అన్ని బుషెస్ ఇట్లా అంటే పెద్ద చెట్లు ఏం కట్ చేయము, చెట్లేమో నరకము. చిన్న బుషెస్ క్లీన్ చేసుకొని ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆడ వాకింగ్ చేసుకుంటట్టు రన్నింగ్ చేసుకుంటట్టు ఏర్పాటు చేస్తాను. అదేం మీరు ₹1 కూడా పెట్టకుండా నేనే ఏర్పాటు చేస్తాను. అదొకటమ్మా. రెండవది, ఇప్పుడు మీరు రైతు బజార్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రౌండ్ అమ్మా, ఇప్పుడు వాళ్ళ అందులో వాకర్స్ మార్నింగ్ వాకర్ చేస్తున్నామా? అది కూడా వాడుకుంటామమ్మా, ఎందుకంటే టెంపరీగా అమ్మా, దానివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదుగా. అది కూడా వాడుకుంటాం టెంపరీ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది దాదాపు నేను 15,000-20,000 మంది అనుకున్నట. సరూర్ నగర్ స్టేడియం ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడినా, శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడితే శ్రీనివాస్ గౌడ్ గారు మీకు ఎట్లా కావాలంటే అట్లా చేస్తాం, ఇప్పుడే జాయింట్ డైరెక్టర్ పంపిస్తాం, 9 గంటకల్లా జాయింట్ డైరెక్టర్ పంపిస్తాను అని చెప్పి అది కూడా ఓపెన్ చేపించేస్తామమ్మా. ఇన్ని వేల మందికి ఒక గ్రౌండ్ నిజంగా కూడా సరిపోదమ్మా. మీ ఒక్క గ్రౌండ్లో ఇప్పుడు వచ్చినా కానీ మీరు అన్నట్టు వాళ్ళు వాకర్స్ ఇబ్బంది పడతారు, మీకు ఇబ్బంది. దాన్ని సిస్టమేటిక్ చేసి చాలా కఠినంగా అమలు పరిస్తేనే సెట్ అవుతుంది. అది నేను చేసేస్తామా, అది చాలా క్లియర్గా చెప్పిన వాళ్ళకు కూడా, ఆ ఇన్స్టిట్యూట్ పిల్లలకి అందరూ కూడా క్లియర్గా చెప్పిన. నాకు కావాల్సింది ఒకటే అమ్మా, మీరు బయట ఉన్న మీ ఓపెన్ గ్రౌండ్లో కొంచెం నేనంతా క్లీన్ చేయించుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆడ జాగింగ్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటా. అది ఓకేనమ్మా. అది ఒకటి మన అక్కడ గ్రౌండ్ కాడ కొంచెం ఓపెన్ చేసుకుని వెనక ఏది రైతు బజార్ గ్రౌండ్ దగ్గర వెనక ఓపెన్ చేసుకుని అందులో కొంతమంది అడ్జస్ట్ చేసి చేస్తారు, ట్రాక్ చేయాలంటే ఏం చేయాలంటమ్మా, జేసీబీ పెట్టి కొంచెం క్లీన్ చేయాలన్నమాట, లెవెల్ చేయాలి కొంచెం. ఆ లెవెల్ చేసుకుంటే కొంచెం క్లీన్ అయితే ఎగుడు దిగుడు ఉంటుందంటే ఈ రన్నింగ్ చేయలేదమ్మా. అదొక్కటి చేయించుకుంటాం, ఇంకా మీకు మిగతా వేరే ఇబ్బంది ఏం పెట్టా. ఓకేనమ్మా. ఆ యోగితనాన్ని చెప్పండి అమ్మా, అంత మొండిగా ఉండదని చెప్పండి. ఆమె అంతా ఒకటే లైన్ కూడా ఉంటుంది, నేను ఆలోచన చేయాలంటే ఎట్లనమ్మా. ఇప్పుడు కొంచెం మాకు కూడా పబ్లిక్ నుంచి ఇబ్బందులు ఉంటాయి, మాకు కూడా పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్స్ ఉంటాయి. కొన్ని రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు కొంచెం మేమేమి నా గ్రౌండ్ని పాడు చేసి లేకపోతే బీభత్సం చేసి గ్రౌండ్ని మీకు కాకుండా చేయలేం కదమ్మా. మీ గ్రౌండే, మీరే సొంతదారులు, మీరే ఓనర్స్ దానికి, అందులో ఎటువంటి సందేహం లేదు.